ఆ రాజు కసిరెడ్డి అనేవాడు అరెస్ట్ అయిన రోజున ఎవరి పేరుతో వెళ్ళాడు దుబాయ్? ఏ పేరుతో వెళ్ళాడు దుబాయ్? వాడి దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఏమిటి? ఏ పేరుతో ఉంది? నిజాయితీపరుడా? నిజాయితీపరుడు మారు పేరుతో పాస్పోర్ట్ పెట్టుకుంటాడండి? నిజాయితీపరుడు మారు పేరుతో విదేశాలకు వెళ్ళొస్తాడండి? అదే దొంగ, తప్పుడు ఆలోచనలు, చీటర్. అతనికి మీరు తీసుకెళ్ళి రాష్ట్ర ఖజానా అతనికి అప్పచెప్పారు. 3,500 కోట్ల రూపాయలు కొట్టేశాడు. కొట్టేసి ఆడొక్కడే తింటాడండి? 3,500 కోట్ల రూపాయలు జీర్ణించుకునే శక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ పేరు మీరు తిన్నారని అంట్లా, ఎవరు తిన్నారని అడుగుతున్నా. పోనీ మీరు చెప్పండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి 3,500 కోట్ల రూపాయలు ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో ఆ డబ్బు, అవినీతి డబ్బు అంతా కూడా వాడే కొట్టేశాడని చెప్పండి. వీళ్ళటండి పత్రికా సోదరులారా, దుబాయ్లో ఆ రూమ్ ఏదో ఉందట, వాడెవడో శ్రావణ్ రావు అని, అక్కడ అది కూడా చూడాలి. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో వన్ ఆఫ్ ది అక్యూజ్ రాడు. వాడికి ఒక ఫ్లాట్ ఉంది అక్కడ దుబాయ్లో. ఆ ఫ్లాట్లో ఈ నోట్ల కట్టలన్నీ పరుచుకొని ఒక బెడ్ లాగా వేసుకొని దానిపైన దుప్పటేసుకొని ఒక దిండేసుకొని పడుకుంటారట. అంటే మంచం ఎంత ఎత్తు ఉంటుందండి? 2 feet ఉంటుంది జనరల్గా. 2 feet ఉంటుందా? 2 feet ఉంటుంది. అంటే 2 feet into 6, 6 into 6 ఎంత వైశాల్యంలో డబ్బు కట్టలు పేర్చారు ఒకసారి అందుతుందా మనకి? ఆ డబ్బు కట్టల మీద పడుకుంటారంట వీళ్ళు. నేను అడుగుతున్నా, మీరు మంచంగా బెడ్గా ఏర్పాటు చేసుకున్న నోట్ల కట్టలు ఎక్కడేయండి అవి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి సమాధానం. మన వాళ్ళు ఉండే దుబాయ్లో ఉండే ఆ శ్రావణ్ రావు ఫ్లాట్లో నోట్ల కట్టల మీద మన వాళ్ళు పడుకుంటున్నారంటే ఆ నోట్ల కట్టలు ఎక్కడే సార్? మన రాష్ట్రంలో కదా, మన రాష్ట్ర ప్రజలే కదా, నీవే కదా, నావే కదా, ఆయనయే కదా. 5 కోట్ల ప్రజల సొమ్మే కదా. 5 కోట్ల ప్రజల సొమ్ము, 5 కోట్ల ప్రజల సంక్షేమానికి ఉపయోగించవలసిన సొమ్ము, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడి సొమ్ము, సోడాలు అమ్ముకునేవాడి సొమ్ము, రిక్షా తొక్కేవాడు సొమ్ము, ఆటో తొక్కేవాడు సొమ్ము, కూరగాయలు అమ్ముకునేవాడు సొమ్ము, రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునేవాడు సొమ్ము, దోశలు అమ్ముకునేవాడు సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో, కసిరెడ్డి గారి నాయకత్వంలో 29 మంది పేర్లు ఇచ్చారు ప్రస్తుతానికి. వీళ్ళందరూ కలిసి కొట్టేసి దుబాయ్ తీసుకెళ్తే మీరు వాళ్ళందరూ శుద్ధపోసలని చెబుతారా? దాని గురించి నోరు తెరవరా?